హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఒక 4-5 డేస్ బ్యాక్ దీని కంటిన్యూషన్ పెట్టానండి. అంటే మేము బాపట్లకు వెళ్ళాము, విజయవాడకు వెళ్ళి బాపట్లకు వెళ్ళామని చెప్పాను కదా. అక్కడ నుంచి అయితే ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఒక 4-5 డేస్ గ్యాప్ ఇచ్చానండి, మామూలు వీడియోలు పెట్టాను. ఇప్పుడైతే అక్కడ నుంచి ఇదైతే రిసార్ట్కి వెళ్ళాలి. రిసార్ట్ నుంచి ఓడరేవు బీచ్కి వెళ్దామనేసి రెడీ అవుతున్నాము. అంటే అక్కడికి ఎక్కువ మామూలుగా ఇది రిసార్ట్లో ఉండే వాళ్ళు మాత్రమే వస్తారంట అండి అక్కడ బీచ్కు. ఇంకా బయట పీపుల్స్ని ఎవరిని అలౌ చేయరంట. ఇంకా అక్కడికి వెళ్దామనేసి అయితే రెడీ అవుతున్నాము. మా బాబు రెడీ అవుతుంటే నేనైతే వెళ్ళి వీడియో తీస్తుంటే మా బాబు పక్కకు వచ్చేసాడు. ఇంకా ఇప్పుడైతే ఇంకా చూడండి, అందరం అయితే రెడీ అయిపోయాము. అంటే మధ్యాహ్నం అక్కడికి వెళ్ళాం కదా, ఇంకా అక్కడ భోజనం చేసేసి రెడీ అయిపోయాము. ఇప్పుడైతే వెళ్తున్నామండి. దగ్గరలోనే ఉంది, ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడైతే బీచ్. దీన్ని ఓడరేవు బీచ్ అంటారంట అండి. అదైతే చాలా బాగుంది, చాలా అఫీషియల్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ఇక మా చిన్న అబ్బాయి అయితే బ్యాగ్తో బట్టలు తీసుకొని వచ్చాడు. ఎందుకంటే అక్కడ మేము బీచ్లో దిగుదాం అనుకున్నాము, అందుకోసం అనేసి బట్టలు కూడా తీసుకొని వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇదండి రిసార్ట్ బయట. ఇది రిసార్ట్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఇంకా ఇదిగోండి ఇలా అయితే ఇంకా వెళ్తున్నాము. ఇదండి మేముండే రిసార్ట్, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడైతే డబుల్ బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్, లేదంటే సింగిల్ బెడ్రూము, ఇలా చాలా రకాలుగా ఉన్నాయండి రూమ్స్ అయితే. ఇంకా మనం రూమ్స్ కావాలంటే ఒక 4-5 డేస్ బ్యాకే బుక్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఇది ఎంత దారిలో అండి. ఇంకా మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఫస్ట్ టైం ఇది వెళ్ళడము. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి సింగిల్ బెడ్రూము, డబల్ బెడ్రూము, ఇలా రకరకాలుగా ఉన్నాయంట. ఇదైతే ఇంకా బయటికి ఎంట్రన్స్ అండి, బయటికి వెళ్ళడానికి దారి ఇది. ఇంకా ఇక్కడ నుంచి ఓడరేవు బీచ్కి వెళ్ళాలన్నమాట. మాకు ఇక్కడ ఎలా వెళ్ళాలి తెలియక తర్వాత ఇక్కడ ఉండే సెక్యూరిటీని ఉన్నాడు కదా, అతన్ని అడిగితే ఇలానే వెళ్ళండి సార్, దగ్గరలోనే ఉంది అని చెప్పాడు. ఇంకా అక్కడికైతే వెళ్తున్నామండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా విజయవాడ వస్తే మాత్రం మిస్ చేసుకోవద్దండి. చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ విజయవాడ దగ్గర ఉండే వాళ్ళైతే ఎప్పుడు చూస్తూనే ఉంటారు, కానీ మనం ఇక్కడ నంద్యాల నుంచి అలాంటి అప్పుడు వెళ్ళినప్పుడైతే మాత్రం తప్పకుండా చూడండి, బాగుంటుంది. ఇంకా ఇదిగోండి ఇక్కడ దగ్గరికి వచ్చేసామన్నమాట. చాలా బాగుందండి. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ లేస్తేనే ఇలా బీచ్ దగ్గరికి వచ్చి కూర్చున్నామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఎక్కువ జనాలు అయితే ఉండరండి ఇక్కడ, ఎందుకంటే అక్కడ రిసార్ట్లో ఎవరైతే దిగుతారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు, వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారంట. చూడండి ఎంత బాగుందో. వచ్చేసాము ఇక్కడికి, ఓడరేవు బీచ్ దగ్గరికి. ఇంకా మేము వచ్చేటప్పటికైతే మేము ఇప్పుడు 5:30కి అంతా ఇక్కడికి వచ్చాము. అప్పటికైతే చాలామంది లేకపోయినారు, ఎవ్వరు ఒక 2 ఫ్యామిలీస్ అలా ఉన్నారు. ఇంకా మేము వచ్చిన తర్వాత అయితే కొద్దిమంది వచ్చేసినారనమాట. ఇంకా మేమైతే చాలామంది ఉంటారేమో అనుకొని వచ్చినాం, కానీ ఎవ్వరు లేకపోయినారు. నేనైతే ఇదంతా బీచ్ అని చెప్తున్నానండి. ఇంకా ఇక్కడైతే చైర్స్ వేసినారు కూర్చోవడానికి, అదైతే చాలా బాగుంది. కానీ ఇంకా జనాలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా, కొంచెం మనం నీళ్ళలో దిగాలన్నా కూడా జనాలు ఉంటే భయం వేయదు. కానీ ఇంకా మేమైతే ఇక్కడైతే స్నానం చేద్దాము అంటే నీళ్ళల్లో దిగుదాం అనేసి వచ్చాము. కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే దిగాలనిపించలేదు, అంటే కొద్దిగా భయం వేసింది, జనాలు తక్కువగా ఉన్నారు. దానికి తోడు ఇక్కడ కొద్దిగా అలలు ఎక్కువగా ఉన్నాయన్నమాట, అందుకోసం అనేసి ఇంకా వాటర్లో అయితే దిగలేదు. బయట నుంచే చూసి ఎంజాయ్ చేసాము. దగ్గరికి వెళ్ళాము. ఇదిగోండి ఇలా నీళ్ళు అయితే మరీ మనం వెళ్ళాలంటే కొద్దిగా లోపలికి వెళ్ళాలండి. చూడండి ఇలా అయితే ఇక్కడ ఇవి పీతలు ఉంటుంటాయి కదా, ఆ పీతలు అయితే మనం ఎవ్వరం లేనప్పుడైతే అంతా బయటికి వచ్చేసి ఇసుక పైనంతా అవే ఉన్నాయండి. మనం నడుస్తూ ఉంటేనే అవి టక్కున లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఒక్కటన్నా పట్టుకుందామని చూసినాను కానీ అస్సలు దొరకలేదు. అవి మన శబ్దం, మన కాళ్ళ అలికిడి వినపడే లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇదిగోండి బీచ్ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఈవినింగ్ పూట వచ్చి ఒక అలా కూర్చున్న ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే చైర్స్, టేబుల్స్ అవన్నీ వేస్తారండి. మనం ఏదైనా స్నాక్స్ తెచ్చుకొని తినుకుంటూ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మార్నింగ్ అయితే 6కి అలా వచ్చి చాలామంది కూర్చుంటారంట. ఇంకా మేమైతే మార్నింగ్ అయితే బాపట్ల బీచ్కి వెళ్ళాము, సూర్యలంక బీచ్కి. ఇక్కడికైతే రాలేదు. ఇంకా ఈవినింగ్ వచ్చి ఇక్కడ చూసినాము. మార్నింగ్ అయితే అక్కడికి వెళ్ళాము. చూడండి ఎలా వస్తున్నాయో అలలు. మామూలుగా అమావాస్య, పున్నమి అలాంటప్పుడైతే ఇంకా పెద్ద పెద్ద అలలు వస్తాయంట.
ఇప్పుడైతే మరీ అంత పెద్దవి కాదు కానీ బాగానే వస్తున్నాయి. ఇంకా మనం దీనిలోకి దిగాలంటే కొద్దిగా దూరం వెళ్ళాలండి లోపలికి. అందుకోసం అనేసి భయం వేసి అలలు ఎక్కువగా ఉన్నాయనేసి మేము వెళ్ళలేదు. చాలామంది కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసినారు. ఇంకా కొద్దిసేపు అయితే ఒక గంట సేపు అయితే ఇక్కడే ఉన్నాము. బాగా ఎంజాయ్ చేసినామన్నమాట. చాలా బాగుంది చూడ్డానికి, అలలు అలా చాలా చాలా బాగుంది. ఇంకా ఇది తర్వాత ఇక్కడే ఉయ్యాలలు ఉన్నాయి. తర్వాత ఉయ్యాల ఎక్కి ఊగినామన్నమాట. ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయి. మేమైతే చిన్నప్పుడు చెట్లకు ఉయ్యాలలు కట్టుకొని ఊగేవాళ్ళము. మా ఇంటి దగ్గర చింత చెట్లు, తర్వాత కానిగ చెట్లు ఉంటే దానిలో ఉయ్యాలలు కట్టుకొని ఊగేవాళ్ళము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉయ్యాలలు ఇలా చూడడము చాలా బాగా అనిపించింది. ఇంకా మా బాబు కూడా ఉయ్యాలైతే ఊగినాడు. ఇంకా ఇక్కడైతే మాత్రం ఇప్పుడిప్పుడు కొద్దిగా చూడండి, ఇప్పుడిప్పుడు కొద్దిగా జనాలు వస్తున్నారనమాట. అందరూ వచ్చేసి రెస్ట్ తీసుకుంటారు కదా, తర్వాత బయటికి వచ్చేస్తున్నారు. అంటే ఇక్కడికి ఓడరేవు బీచ్ దగ్గరికి. చూడండి ఇప్పుడైతే చీకటి పడిపోయింది. ఇప్పుడైతే 6:45 అలా అయిందండి. ఇంకా ఇప్పుడైతే రూమ్కి వెళ్ళాలండి. ఇంకా రూమ్కి వెళ్దామని అనుకునే లోపే మా పిల్లలు అయితే స్విమ్మింగ్ పూల్కి వెళ్దామన్నారు. రిసార్ట్లోనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, చాలా బాగుంది. 2 ఉన్నాయి, ఒకటి చిన్నది ఉంది, ఒకటి పెద్దది ఉంది. కొద్దిగా పెద్దవాళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే కనుక చిన్నది ఉంది, నీళ్ళు ఎక్కువగా లేకుండా. పెద్దవాళ్ళకైతే పెద్దది ఉంది. అందుకోసం అనేసి ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాము, రూమ్ కూడా తర్వాత వెళ్ళొచ్చు ఇంకా అనేసి అక్కడికి వెళ్తున్నాము. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంటుంది, చాలా నీట్గా చాలా బాగుంది. దాని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుంచి 10 వరకు, ఈవినింగ్ 4 నుంచి 9 వరకు ఉందండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ కూడా పూర్తిగా చీకటి పడిపోయింది. ఇంకా ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చాము. మా పిల్లలు అయితే దిగినారు. నేను దిగాలంటే నాకు భయం వేస్తుంది. నీళ్ళు అయితే గొంతు దగ్గరికి వచ్చాయండి. ఇంకా దిగినాను. నచ్చాలని కూడా దాంట్లో భయం వేస్తుంది అనమాట. నేను చిన్నపిల్లలు ఆడుకునే దాంట్లో దిగుతానంటే దాంట్లో మరీ నీళ్ళు తక్కువగా ఉన్నాయి, వద్దు అన్నారు. ఇంకా నేనైతే దీంట్లో దిగేసినాను. నేనైతే ఒక 1/2 అవర్ ఉన్నానండి. మా పిల్లలు అయితే ఒక 2 అవర్స్ ఎంజాయ్ చేసినారు దీంట్లో. ఇంకా నేనైతే పైకి వచ్చేస్తా అని వస్తుంటే మా పిల్లలు కొంతసేపు ఉండమ్మా అని అంటుంటే కొద్దిసేపు ఆగాను. ఇంకా తర్వాత నేనైతే వచ్చేసాను. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినారు. ఇంకా స్విమ్మింగ్ పూల్ తర్వాత ఇంకా ఇక్కడే రెస్టారెంట్ ఉందండి. దాంట్లోనే చికెను, రోటీస్, తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళాము. ఇదండి అంటే ఇది 4-5 డేస్ బ్యాక్ వీడియో. అంటే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్